గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మౌలమ్మ దేవస్థానం ప్రధాన మల్లికార్జున మాట్లాడతాం. ప్రతి సంవత్సరం కూడా జనవరి 13 నుంచి ఫిబ్రవరి నెలలో వచ్చే 2వ శుక్రవారం తోటి అమ్మవారి ఉత్సవాలు ముగుస్తూ ఉంటాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత 62 సంవత్సరాల నుంచి అమ్మవారు మూలవిరాటు గానుగు సున్నం ఇసుకతో తయారు చేసిన విగ్రహం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి విగ్రహాన్ని రిపేర్ మరమ్మతులు చేసి మళ్ళీ భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ నెల 17వ తారీఖున అమ్మవారి యొక్క కళలన్నీ కూడా బిమ్మల్లోకి అంటే వెండి ఒక ఇత్తడి పాత్రలోకి తీసుకుని అమ్మవారి కళను కళాపరిషణ చేసి అమ్మవారి యొక్క కళల్ని 48 కళలు 12 భాగాలని కళాపరిషణ చేసి ఈ రోజున ఉదయం విఘ్నేశ పూజ, పుణ్యవచనం, అలాగే బ్రహ్మ మండపం, వాస్తు మండపం, నవగ్రహ మండపం చేసి అమ్మవారి మూలమంత్రంతో హోమం చేసి ఈ యొక్క 48 కళల్ని అమ్మవారి యొక్క 12 భాగాలను కూడా ఈ బాణాగారం నుంచి అమ్మవారి మూలవిరాట్లోకి ప్రవేశింప చేయడం జరిగింది. అలా ప్రవేశించి ఈ రోజున 11:15 అమ్మవారిని భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కోరుతున్నాం. జై మౌలమ్మ, జై జై మౌలమ్మ. జై శ్రీ మౌలమ్మ, జై జై శ్రీ మౌలమ్మ. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన మనందరి ఎలివేలు పారాదైవం శ్రీ మౌలమ్మ అమ్మవారు విశాలమైన నేత్రాలతో ఎంతటి కష్టాన్నైనా తల్లిల కన్నా ఎక్కువగా దాటించే అద్భుతమైన విశేషతలని అమ్మవారుకి సంక్రాంతి సంబరాలు చాలా అత్యంత వైభవంగా రేపు జనవరి 13 నుంచి ప్రారంభం ఉన్న నేపథ్యంలో ఎప్పట్లానే డిసెంబర్ 15 నుంచి అమ్మవారి నిజరూప దర్శనాన్ని నిలిపివేసి లోపల అమ్మవారిని శుద్ధి చేసి ఆ గర్భాలయాన్ని శుద్ధి చేసి మరమ్మతు చేసి అలాగే అలంకరణలో అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరణ కట్ట పూర్తి చేసి మళ్ళీ ఈరోజు సోమవారం దశమి సందర్భంగా అమ్మవారి నిజరూప దర్శనాన్ని శాస్త్రోక్తంగా వేద పండిత సహకారంతో హోమాలతో మళ్ళీ ఇవాళ పునర్దర్శనాన్ని ప్రారంభించడం జరిగింది. అమ్మవారు దాదాపు 51.5 కేజీల స్వర్ణ ఆభరణాలతో చాలా అద్భుతంగా అమ్మవారు కలగా తేజవంతంగా దర్శిస్తున్నారు. కుటుంబాలతో సహా మరొకసారి తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని సిరి సంపదలు సుఖ సంతోషాలు పొంది సకల సౌభాగ్యాలు పొందుతాను కోరుతున్నాం. జై శ్రీ మౌళమ్మ, జై జై శ్రీ మౌళమ్మ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.